మనం బారికి వెళ్ళి తాగటం, ఏ రాసుకెళ్ళగడం ఎదవా కూత కుయ్యడం, మనం ఊరుకోలేక 4 పీగడం అన్నీ రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో. అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేరు కాబట్టి బెటరే. వాళ్ళు ఎవరన్నా వస్తే కొంప మునిగిద్ది. అన్నయ్య బాబాయ్ ఊళ్ళో లేరు కదా. ఒకవేళ వచ్చారే అనుకో. ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టించడం చాలా ఈజీ. ఉండి చెప్తా. రేయ్, మనలాంటి వాళ్ళ కోసమే జిన్ని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? టేస్ట్ నీ వల్లే తొందరగా ఉంటా. వీడికి ఇప్పుడు రావడం కూడా తెలియదు. క్లాస్ క్లీన్ చేయరా. పళ్ళపొట్టు జాగ్రత్త, పళ్ళు తిరిగినట్టు నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్? ఏరా తలుచుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా, అలా చేతిలో పట్టుకున్నావేంటి? అదేదోలా ఉంది కదా. అవునన్నయ్య. ఏంటంటావు అది? అది అన్నయ్య క్లోరిన్ అయి ఉండదురా. తప్పులేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువైనా తాగొచ్చు, బాగా ఆరోగ్యం. క్లోరిన్ గోలేంట్రా? ఏం లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? కలిపారు కొంచెం హెల్త్ అలా ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, ఆరోగ్యం. ఒళ్ళు తూలుతుంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. చెప్తారా, రోజు నైట్ డ్యూటీలు ఐచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. అరే నాకు కొంచెం ఆరోగ్యం ఉంచురా. ఇంకా లేదా? ఇంకా లేదండ్రా? చిన్న బిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత ఆరోగ్యం అంటున్నారు? ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా ఏంటి ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది కలిపారు రా, తాగు. ఆరోగ్యాన్ని అని ఉమ్మేయకూడదురా, సంతోషంగా దాన్ని తాగాలి. మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దడికి నాకు అన్యాయం చేస్తారంటరా? నాకు ఆరోగ్యం తాగుతారంటరా? బాబాయ్ నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్ కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్, నా గుండె మీద వాళ్ళు చెప్పు. నోరు తెరు, బాగా తాగు బాబాయ్, ఆరోగ్యం కావాలిరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా, తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా. అబ్బా నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము. అన్నయ్య ఏమైందిరా? బాబాయ్ పొద్దున్న నిద్ర లేపేశాడు. పొద్దునేనా? 9 గంటలైంది. బాబాయ్ అదేంటబ్బాయ్, ఆయుధ పూజకి వెళ్ళాలని నువ్వే కంది. ఏమి లేదురా, ఈవేళ ఆయుధాల పూజ. మీరు త్వరగా రెడీ అయ్యి లారీ యార్డుకి వచ్చేస్తే అక్కడ దేవి పూజ చేసేద్దాం. సరేనా? నువ్వు చెప్తున్నావు కాబట్టి సరే. వెళ్ళండి వెళ్ళండి.